సుమారు 8.5 కోట్ల సంవత్సరాల క్రితం ఇండియా మరియు ఆస్ట్రేలియా రెండు కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేవి. దీనిని ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అని పిలుస్తారు. 8.5 కోట్ల సంవత్సరాల క్రితం మళ్ళీ భూమి కింద టెక్టోనిక్ ఫోర్సెస్ కారణంగా ఇండియా మరియు ఆస్ట్రేలియా సపరేట్ అవ్వడం ప్రారంభమైంది. కానీ దీని కారణంగా ఈస్టర్న్ ఘాట్స్ పుట్టలేదు. సేమ్ వెస్టర్న్ ఘాట్స్ పుట్టినట్టు ఈస్ట్ సైడ్ ఈస్టర్న్ ఘాట్స్ పుట్టలేదు. ఈస్టర్న్ ఘాట్స్ చరిత్ర వేరే ఉంది. ప్రస్తుతం మన దేశానికి తూర్పున ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి అని మనందరికీ తెలుసు. వీటిని తెలుగులో తూర్పు కనుమలు అని పిలుస్తారు. ఈ తూర్పు కనుమలు 1750 కిలోమీటర్లు విస్తరించి ఉంటాయి. ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కొంత కర్ణాటకలో ఇవి ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇవే కొండలు ఆస్ట్రేలియా వెస్ట్ బెల్ట్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న తూర్పు కనుమలు మరియు ఆస్ట్రేలియాలో ఉన్న పడమర కొండలు రెండు కూడా ఒకటే. ఎందుకంటే ఈ పర్వతాలు అన్నీ కూడా 55 కోట్ల సంవత్సరాల క్రితం మన ఇండియా మరియు ఆస్ట్రేలియా కలిసి గోండ్వానా ఖండంలో ఉన్నప్పుడే పుట్టుకొచ్చాయి. ఇండియాలో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ మరియు ఆస్ట్రేలియాలో ఉన్న వెస్ట్ బెల్ట్ కొండలు, ఈ రెండు కొండలలో ఉన్న రాళ్ళు సేమ్గా ఉన్నాయి. రెండిటికి సేమ్ వయసు ఉంది, రెండిటికి సేమ్ ఫార్మేషన్ ఉంది, సేమ్ టెక్టానిక్ ప్రెషర్ అండ్ హీట్ ఉంది మరియు సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ ఆధారాలతోనే ఇండియా అండ్ ఆస్ట్రేలియా రెండు కలిసి ఒకప్పుడు గోండ్వానా ఖండంలో భాగమని జియాలజిస్టులు కనిపెట్టారు. ఈస్టర్న్ ఘాట్స్ మరియు ఆస్ట్రేలియా వెస్ట్ మౌంటైన్స్ ప్రస్తుతం అయితే సేమ్గా లేవు. జియోగ్రఫికల్గా చాలా చేంజెస్ అయితే వచ్చాయి. బట్ ఫౌండేషన్ లెవెల్లో రెండు ఒకటే. రెండు కూడా సొంత అన్నదమ్ములు లాంటివి. కానీ 7 కోట్ల సంవత్సరాల క్రితం ఇండియా అండ్ ఆస్ట్రేలియా సపరేట్ అయ్యి ఇండియా నార్త్ ఈస్ట్ వైపుకు ప్రయాణిస్తే ఆస్ట్రేలియా అంటార్కిటికా నుంచి కూడా సపరేట్ అయ్యి తూర్పు వైపుకు ప్రయాణించింది. దీని మీద ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కింద ట్యాగ్ చేశాను చూడండి.